వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది. పొరుగు దేశాలతో సామరస్యంగా ఉండాలనే భావిస్తుంది. కానీ ఆ శాంతిని, సహనాన్ని ఎవరైనా చేతగానితనం అనుకుంటే మాత్రం శత్రువుల స్థావరాల్లోకి దూసుకెళ్లి మరీ దెబ్బ కొట్టే సత్తా భారత్కు ఉంది. ఈ మాటలు అన్నది మరెవరూ కాదు, పాకిస్తాన్కు సింహస్వప్నం లాంటి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. గత ఏడాది భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సింధు జలాల విషయంలో రెచ్చిపోతున్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు అజిత్ దోవాల్ ఇచ్చిన దిమ్మ తిరిగే కౌంటర్ ఏంటి? సొంత ప్రజలపైనే బాంబులు వేసుకుంటున్న పాకిస్తాన్ కపట నాటకం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు ఘోరమైన దాడికి తెగబడిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన మిషన్ పేరే ఆపరేషన్ సింధూర్. గత ఏడాది మే 7వ తేదీ తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తుంది. ఇరు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటు సాగిన ఈ భీకర పోరాటంలో భారత సైనికులు శత్రు మూకలను మట్టి కరిపించారు. ఆ 88 గంటల పాటు అసలు తెర వెనుక ఏం జరిగింది, సైనిక వ్యూహాలు, నిర్ణయాల వెనుక ఉన్న అసలు కథను ప్రపంచానికి తెలియజేయడానికి డిస్కవరీ నెట్వర్క్ సిద్ధమైంది. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డిక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ అనే డాక్యుమెంటరీ సిరీస్ డిస్కవరీ ఛానల్లో ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీ కోసమే అజిత్ దోవల్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చి పాక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సింధు జలాల ఒప్పందంపై ఏడుపు మొదలుపెట్టారు. పాకిస్తాన్ కు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టు తమకు రెడ్ లైన్ అని, 2025 ఘర్షణలో తామే పైచేయి సాధించామని పిచ్చి అబద్ధాలు మాట్లాడుతూ భారత్ ను హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తొలిసారిగా పెదవి విప్పారు. భారతదేశ సహనం, ఉదారతను బలహీనతగా భావించవద్దని స్పష్టం చేశారు. అవసరమైతే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని, గట్టిగా దెబ్బ కొట్టగల సామర్థ్యం దేశానికి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే పాక్ హెచ్చరికలపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ పాకిస్తాన్ కు ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. సింధు జలాలపై ఆందోళన వ్యక్తం చేసే ముందు ఉగ్ర దాడుల్లో మీరు చిందించిన ప్రతి భారతీయుడి రక్తపు బొట్టుకు ఇస్లామాబాద్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. రక్తం, నీరు ఎప్పటికీ కలిసి ప్రవహించవు అని ఆయన కుండ బద్దలు కొట్టారు. పొరుగు దేశంపై ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్తాన్ సొంత దేశంలో ఏం చేస్తుందో ఎంజే అక్బర్ ప్రపంచం ముందు ఎండగట్టారు. బహుశా ప్రపంచంలో తమ సొంత దేశ పౌరులపైనే బాంబులు వేసుకునే ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమేనని ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. గడిచిన 24 గంటల్లోనే పాక్ సైన్యం బలూచిస్తాన్పై అమానుషంగా బాంబుల వర్షం కురిపించింది. బలూచ్ మానవ హక్కుల కార్యకర్త జార తెలిపిన వివరాల ప్రకారం పాక్ సైన్యం జరిపిన ఈ వైమానిక దాడుల్లో చిన్నపిల్లలు, మహిళలతో సహా 20 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి బలూచిస్తాన్లోని 80% పైగా ప్రాంతంపై పాక్ ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. ప్రజల తిరుగుబాటును తట్టుకోలేక మునీర్ సైన్యం ఇలా సొంత పౌరులపైనే ఉగ్రవాదుల్లా దాడులకు తెగబడుతుంది. అసలు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఉన్నట్టుండి భారత్ పై ఈ నీటి వివాదాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారో, దీని వెనుక పాకిస్తాన్ కపట నాటకం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ దయనీయమైన స్థితిలో ఉంది. అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టలాడుతుంది. ఒకవైపు ఖైబర్ పఖ్తూన్ఖా, బలూచిస్తాన్ POKలో తీవ్రమైన అశాంతి, తిరుగుబాటు వాతావరణం నెలకొంది. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు నడుస్తున్నాయి. తినడానికి తిండి లేక ప్రజలు రోడ్ల మీద కొట్టుమిట్టలాడుతున్నారు. ఈ వైఫల్యాన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి షహబాజ్ షరీఫ్ కావాలని భారత్ పై విమర్శలు చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని వాళ్ళు పక్కోడి మీద పడి ఏడ్చినట్లు ఉంది పాకిస్తాన్ పరిస్థితి. భారత్ ఎప్పుడు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో రాజీ పడదు అనడానికి ఆపరేషన్ సింధూర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.